రికార్డింగ్ నెంబరు 114 17వ అధ్యాయమైన శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మనం ఇప్పుడు 21వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాం. తనకేదైనా మహా ఉపకారం చేసిన వాడికి ప్రతిఫలంగా వాణ్ణి దానం ఇవ్వటానికి సెలెక్ట్ చేసుకునేవాడు రజోగుణం ప్రధానంగా ఉన్నవాట. అంటే ఎవరో ఏదో సహాయం చేశారు వాడికి, ఆ రజోగుణ ప్రధానుడికి ఒకడికి ఎవరో బాగా సహాయం చేశారు అవసరానికి. వాడికి వీడు ఎప్పుడైనా దానం ఇవ్వాల్సిన సందర్భం వస్తే వాడిని ఎన్నుకుంటాడట. ఎందుకంటే అది వ్యాపార లక్షణం, వ్యాపార బుద్ధి అన్నమాట వాడిది. అది దానం అని వాడు చెప్పినా కూడా అది వ్యాపారమే కానీ దానం కాదు. దానివల్ల బయట ప్రపంచంలో వాడికి ఏదైనా లౌకికంగా లాభం వస్తే రావచ్చు, కానీ దానం అనే సత్కర్మ, దానికి సంబంధించిన పుణ్యం మటుకు వాడికి రాదు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ 21వ నెంబర్ శ్లోకం అయిపోయింది. ఇంకా తమోగుణం వాడి దానం మరీ వికృతంగా ఉంటుంది అంటున్నారు మాస్టర్ గారు. ఇక్కడ దానాన్ని కొంతమంది దానం స్వీకరించటమే వృత్తిగా ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు దానం ఎవరికి ఇవ్వాలి అనగానే వాళ్ళు ఒక టీం ఉంటారనమాట. వాళ్ళల్లో ఒకరిని పంపిస్తారు. ఆ దానం తీసుకుని వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఎవరికన్నా దాన్ని అమ్ముకోవటం లాంటివి చేస్తారు. గోవుని దానం తీసుకొని ఆ గోవుని అమ్ముకుని ఆ డబ్బు పంచుకుంటారనమాట ఆ టీం అందరూ కలిసి. అట్లా దానాన్ని స్వీకరించడమే ఒక వృత్తిగా పెట్టుకున్న వాళ్ళకి చేయటానికి ఎక్కువ ఇష్టపడతాడట. అంటే వాడికి అంతకంటే బుర్ర పనిచేయదు. దానం ఎందుకు ఇస్తున్నాను, ఎవరైనా ఒకళ్ళకి బీదవాళ్ళకు ఉపయోగిస్తుంది కదా, అట్లా ఉండదన్నమాట వాడికి. అదే రకంగా పితృకర్మలు అవి చేయటానికి కూడా అట్లాంటి వాడినే ఒక చౌకగా ఎవడు వస్తాడో ఒకడిని పట్టుకొచ్చుకుంటాడు. వాడి మొహం జిడ్డోడుతూ ఉంటుంది, పొగజూరి ప్రేత కళ ఉంటిపడుతూ ఉంటుంది, బ్రాహ్మణ కళ ఉండదు వాడికి అంటున్నారు. అంటే ఈ తమోగుణంతో దానం చేసేవాడికి అయ్యో ఆకలికి ఉన్నవాడికి కదా మనం అన్నం పెట్టాల్సింది, ఆకలి తీర్చటం కదా అనే జ్ఞానం ఉండదు. ఎవరినో పట్టుకొస్తాడు, వాడు ఆల్రెడీ పొద్దున్నే టిఫిన్ కడుపు నిండా తినున్నవాడు, ఆకలిగా ఉన్నవాడు కాదు అంటున్నారు. అట్లాగే ఆఫీసు పోయే తొందరలో ఎటాగొట్ట మొక్కుబడిగా చేసేసుకుంటారు. బ్రాహ్మలతో దక్షిణ విషయాల్లో పేచీబడి ఆ బ్రాహ్మల్ని తిట్టి, ఎవరైతే మనకి అబ్దికానికి పితృకర్మలకి మంత్రాలు చదివి సహాయం చేసిన పురోహితుడితోనే పేచీబడి అతన్నే తిట్టుకుంటూ దూషిస్తూ దాన్ని చాలా పిచ్చిగా చేస్తాడు. ఇది తమోగుణం వాడి దాన పద్ధతి. అంతేకాదు ఇంట్లో పాడైపోయిన అన్నం ఉన్నా, ఎంగిల్ అన్నం ఉన్నా కూడా దానం చేయటానికి కూడా వాడు వెనక్కి జంకడు. ఇట్లాంటి దానాలు, పిచ్చి దానాల వల్ల వాడు అనుకున్న పుణ్యం రాకపోగా వాడి పితరులందరూ కూడా అధోగతి పాలవుతారు. వాడికి పుణ్యం ఏమీ రాకపోగా పాపం పాలవుతాడు అంటున్నారు. చేసే దానం శ్రద్ధతో చేయమని, అశ్రద్ధతో చేయొద్దని, తనకున్న సంపదలోనే దాంతో లోభత్వం లేకుండా చక్కగా ఇయ్యగలిగినంత శ్రద్ధగా ఇయ్యమని, బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్వకంగా అంటే ఇష్టంగా బుద్ధిపూర్వకంగా ఇష్టపడి చేయటం అనేది చెయ్యమని ఉపనిషత్తులన్నీ కూడా చెప్తాయి. ఉపనిషద్వాణి ఆదేశించును అంటున్నారు. ఆదేశించటం అంటే ఉపనిషత్తుల్లో ఆ రకంగా చెప్పారన్నమాట. అలా చేయాలట దానం. పుచ్చుకుంటూ ఉన్నవాడు ఇస్తూ ఉన్న తాను కూడా సాక్షాత్తు భగవత్ స్వరూపమే అని తెలిసి ఇచ్చేవాడే నిజమైన దాత. ఆ భావంతో ఉన్నప్పుడు అదొక ఆనందం కూడా కలుగుతుంది. అంతేగాని తనిచ్చే పదార్థం ఎంత గొప్పది తక్కువది అని గుర్తుండదు. సమర్పణ బుద్ధితో శ్రద్ధగా చేసేది వాడికి ఇమ్మీడియట్గా ఒక తృప్తినిస్తుంది. ఆ విషయం ఈ రజోగుణ తమోగుణ ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అలా ఉంటుంది, అలా చెయ్యాలని తోచదు వాళ్ళకి. వాళ్ళ స్వభావమే వాళ్ళని అట్లాంటి పనికి ప్రేరేపిస్తుంది అన్నమాట. ఇట్లా ఎవరికి ఇచ్చినా కూడా పత్రమైన, పుష్పమైన, ఫలమైన, తోయమైన అంటున్నారు. మనకి తెలుసు పత్రం అంటే ఒక ఆకు ఇచ్చినా చాలుట దైవానికి. పుష్పమైనా కూడా ఒక పువ్వు లేకపోతే ఒక పండు. తోయము అంటే ఇన్ని నీళ్లు, ఒక ఉద్ధరిండే నీళ్లు కృష్ణార్పణమస్తు అని ఇచ్చినా కూడా అది తనకి ఇష్టమైనని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పాడు. నాకేదో బంగారు కిరీటాలు చేయించక్కర్లేదు, గుళ్ళు గోపురాలు కట్టించక్కర్లేదు, ప్రేమతో శ్రద్ధతో ఎవరికైనా సమర్పించు, నా పేరు చెప్పుకొని అది నాకు ఇష్టం అని చెప్పాడట పరమాత్మ. 22వ శ్లోకం అయిపోయింది. తర్వాత హెడ్డింగ్ ఓం తత్సత్. అర్జున, యజ్ఞ దాన
తపస్సుల్ని గురించి, యజ్ఞము, దానము, తపస్సు, ఈ 3 గుణాల స్వభావాలు ఉన్నవాళ్ళు, దాని గురించి వాళ్ళు ఎలా ఎలా ఉంటారో నీకు వివరంగా చెప్పాను. అసలు యజ్ఞాలు మొదలైన కర్మలు, మంచి సత్కర్మలు శాస్త్రంలో ఎలా చేయాలని చెప్పారో ఇప్పుడు నేను చెబుతాను నీకు. ఇక్కడ ఏ యజ్ఞం చేసినా, ఏ సత్కర్మ చేసినా కూడా పరబ్రహ్మమును ఉద్దేశించే చెయ్యాలి. పరబ్రహ్మము అంటే ఏమిటి? సర్వత్రా ఉన్నవాడే పరబ్రహ్మం. ఎవరికైతే మొదలు చివర అనేది లేదో, ఎవరైతే ఎప్పుడు ఉంటారో, ఎవరైతే బ్యాక్గ్రౌండ్గా సమస్తానికి ఉంటారో, ఓం అని పెద్దవాళ్ళు ఎవరిని పిలుస్తారో ఆయనే పరబ్రహ్మ. పరబ్రహ్మాన్ని మర్చిపోకూడదుట. యజ్ఞాలు మొదలైనవి చేసేటప్పుడు ఆయన గురించే చెయ్యాలిట. పరబ్రహ్మము అంటే ఏమిటి? సర్వత్రా ఉన్నవాడే, ఆ బ్రహ్మమును ఉద్దేశించే చెయ్యాలి అనేది నెంబర్ 1. రెండోది ఏమిటి? పేర్లు ఉన్నాయి బోలు, చాలా దేవుళ్ళ పేర్లు, విష్ణువు, శివుడు, రాజరాజేశ్వరి, ఇట్లా ఎంతమందో ప్రత్యేక లక్షణాలతో మన మనస్సుకి దగ్గరైనటువంటి, మనకు అందుబాటులో ఉన్నటువంటి దైవ స్వరూపాలు, వాళ్ళని తత్ అనే సంకేతంతో పిలుస్తారు పెద్దవాళ్ళు. మొట్టమొదట పరబ్రహ్మమును ఓం అంటారు. ఇక్కడ దేవత రూపంతో ధ్యానం చేసేటప్పుడు తత్ అంటారు. అట్లాగే 3వ నెంబరు, భగవంతుడి సృష్టిలో చాలా ప్రకృతి ధర్మాల రూపంలో అనేక యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి దేవతలతో. ఆ దేవతలు చేస్తూ ఉంటారు. ఏమిటి దేవతలు చేసే యజ్ఞాలు అంటే సత్కర్మ, ఏ ఫలితము ఆశించని ఏ పనైనా సరే యజ్ఞమే అని చెప్పారు ముందర మనకి. అందువల్ల దేవతలందరూ వాళ్ళకి ఏ స్వలాభాపేక్ష లేకుండా, ఏ ఫలితం మీద దృష్టి లేకుండా కేవలం సృష్టి కార్యానికి సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చేసేది యజ్ఞమే అని ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఆ జగద్యజ్ఞము అంటున్నారు. దేవతలతో జగద్యజ్ఞం జరుగుతూ ఉంటుంది ప్రకృతి ధర్మాల రూపంలో అన్నారు. అట్లాగే సూర్యాత్మకమైన సంవత్సర యజ్ఞము అంటున్నారు. అట్లాగే సూర్య చంద్రాత్మకమైన షోడశ కళా యజ్ఞం. చంద్రుడు 15 రోజులు కనపడతాడు, షోడశ కళలు అంటారు. అలాంటి యజ్ఞం అంటే ఆ మార్పులు, ఒక సంవత్సరం పురుషుడు ఎలా ఉంటాడు, ఎలా జరుగుతుంది, ఈ చంద్రుడి కళలు ఎలా మారుతూ ఉంటాయి, వానలు ఎలా వస్తాయి, పర్జన్యాత్మకమైన పునరుజ్జీవన యజ్ఞం, మళ్ళీ జీవితం రావటం అనేటటువంటి ఎంత బ్యూటిఫుల్ క్రియేషను. అవన్నీ కూడా అనంతముఖములైన యజ్ఞములు సృష్టిలో నడుస్తూ ఉన్న వాటి గురించి చెబుతున్నారు. ఎన్నో మంచి పనులు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో అద్భుత విషయాలు సృష్టిలో ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా సత్ అనే పదంతో సంకేతంతో పెద్దవాళ్ళు చెబుతారు. ఈ మూడు అంశాలకు కూడా ప్రతినిధులు ఎవరు అంటే బ్రహ్మము అంటే బ్రహ్మ వస్తువుని తెలుసుకున్న వాళ్ళు, అంటే దాని అందే వాళ్ళకి శ్రద్ధ. ఇక మిగతా ఇల్యూషరీ జగత్తులో అనేక విషయాలు జరిగేటటువంటి పంచేంద్రియాలతో గ్రహించే విషయాలు వాళ్ళకి అక్కర్లే. బ్రహ్మముతోనే వాళ్ళు కలుపుకున్న వాళ్ళు, అనుసంధానం చేసుకున్న వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. వాళ్ళు ఆ బ్రహ్మమునకు వ్యక్త రూపాలట. అసలు మనకు బ్రహ్మము కనపడ్డు, సర్వత్రా ఉన్నవాడు ఎలా కనపడతాడు? ఆ బ్రహ్మమును తెలుసుకున్న బ్రాహ్మణులు ఆ బ్రహ్మానికి కనపడుతూ ఉన్న రూపాలు, వ్యక్తమవుతూ ఉన్న రూపాలు అంటున్నారు. వాళ్ళని ఓం అనే సంకేతంతో అంటారు పెద్దవాళ్ళు. అలాగే రెండోది ఏంటంటే మన మనస్సులకి, మన బుద్ధులకి అందుబాటులో ఉండే దేవుడు నామరూపాలతో ఉండేటటువంటి వాడు. అనేక పేర్లతో మనం దేవాన్ని అనేక ఆకారాలతో విష్ణువు, శివుడు, రాజరాజేశ్వరి అలా పూజ చేస్తూ ఉంటాము. దాన్ని అలా చేయటాన్ని తత్ అని అంటారట. అంటే ఓం అంటేనేమో బ్రహ్మమును ఓం అంటారు. రూపంతో ఉన్న దేవుళ్ళని కొలవటం అనే ప్రాసెస్ని తత్ అంటారు. భగవంతుడు సృష్టిలో అనేక ప్రకృతి ధర్మాల రూపంలో దేవతల చేత ఎన్నో పనులు చేయిస్తూ ఉంటాడు. అంటే సర్వము తానే అయినాడు కాబట్టి చేయిస్తూ ఉంటాడు అని చెప్పాల్సి వచ్చింది. దేవతలు తమ కోసం సెల్ఫిష్గా ఏ ఫలితాన్ని కోరకుండా కంటిన్యూస్గా మనకి ఈ సృష్టికి సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చేస్తున్న పనులన్నింటినీ కూడా సత్కర్మలు అన్నమాట, మంచి పనులు. అందుకని ఆ పర్టికులర్ దాన్ని సత్ అని అంటారుట. ఓం తత్సత్ అనే దాన్ని వివరిస్తూ ఉన్నారు.
సో ఈ 3 శబ్దాలని కూడా విడివిడిగా ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క పద్ధతిగా వాడాలని శాస్త్రం చెప్తుంది, సూచిస్తుంది. యజ్ఞము, దానము, తపస్సు చేసేటప్పుడు వాళ్ళ సంకల్పాన్ని బట్టి ఈ 3 శబ్దాల్లో ఒకదాన్ని ప్రయోగించాల్సి వస్తుంది అంటున్నారు. 23వ శ్లోకం అయిపోయింది. నిరంతరము బ్రహ్మయందు చరించు యోగీశ్వరులు ఎప్పుడూ బ్రహ్మంలోనే, వాళ్ళకి బ్రహ్మము తప్ప బయట ప్రపంచం కనపడదు. అంటే ఇమాజినరీ పిక్చర్స్ మన మనసులో లాగా వాళ్ళకి లేవన్నమాట. అట్లా వాళ్ళు మంచి సత్సంకల్పంతో చేసే యజ్ఞాలు కానీ పనులు కానీ ఆ సంకల్పం చేసేటప్పుడు ఓం అనే శబ్దాన్ని ఉచ్చరిస్తారు. మనకు కూడా తెలుసు, ఓం లేకుండా మనం ఏ పూజలు కూడా చెయ్యం. వాళ్ళు బ్రహ్మవాదులు, అంటే బ్రహ్మముని గురించి మాట్లాడతారు. బ్రహ్మముని గురించి మాట్లాడతారంటే వేరే విషయాలు మాట్లాడరు అని కాదు. వాళ్ళు ఏ విషయాలు మాట్లాడినా కూడా అది బ్రహ్మమే అని తెలుసుకున్న వాళ్ళు అన్నమాట. అది అట్లాగే ఓంకారంతో సంకల్పం చేసి ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు ఆ జగత్తు యొక్క మొత్తం యూనివర్సల్ వెబ్ అంటాం, దాంట్లో ఇది కూడా ఒక భాగం అయిపోతుంది. సపరేట్ వర్క్ అవ్వదు అది. ఏ పనైనా అట్లాగే ఉండాలి యాక్చువల్గా. అది చెప్తూ ఉన్నారు. నిరంతరం బ్రహ్మంలో ఉండేటటువంటి యోగీశ్వరులు తపస్సు, యజ్ఞము, దానము, తపస్సు అనేవి చెయ్యకుండా ఉండరు, ఏదో ఒక రూపంలో చేస్తూనే ఉంటారు. అందువల్ల సతత అనే పదం వాడాడు, ఎప్పుడూ చేస్తూనే ఉంటారు అని కృష్ణుడు సూచిస్తున్నాడు అన్నారు. 24వ శ్లోకం అయిపోయింది. ఇంతేకాకుండా యోగ సాధనలో ఉన్నటువంటి సాధకులు ఓం అంటే ఏమిటో దాని లోపల వెనకాలగా ఉన్నటువంటి అవ్యక్తంగా, అంటే కనపడకుండా ఉన్న అర్థాన్ని తెలుసుకోలేరు. అందువల్ల వాళ్ళు నామరూపాలతో ఉన్న దైవాన్నే అర్చిస్తారు. కానీ వాళ్ళకి తెలుసు తాము చేసేది యజ్ఞకర్మని, ఏ ఫలితం కోరకూడదని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏ ఫలితాన్ని ఆశించరు. ఆ నామరూపాలతో చేసే దైవ పూజ కానీ, యజ్ఞం కానీ, దానం కానీ అన్నీ కూడా ఆ ఫలితాన్ని వెంటనే వాళ్ళు దైవానికి సమర్పించేస్తారు. నేను తమిళనాడులో ఉన్నాం మేము ఇదివరకు. తమిళనాడులో చూసిన ఆచారం ఏంటంటే, ఎందుకంటే మిగతా చోట్ల కూడా ఉందేమో నాకు తెలియదు, గుడికి వెళ్తాము, గోత్రనామాలు అడుగుతారు వాళ్ళు. అడిగితే దేవుడి పేరులోనే చెయ్యండి అని చాలామంది చెప్పడం నేను విన్నాను. అంటే మన పేరు చెప్పి దేవుడికి అర్చన చేయటం కాదు, నేను చేస్తున్నాను అని. దేవుడికి అర్చన చేసుకుంటున్నట్టు వెంటనే సరేనంటాడు పూజారి గారు. అది ఆ పద్ధతి నాకు చాలా బాగుంది. అట్లా వీళ్ళు ఆ ఫలితాన్ని వెంటనే దేవుడికి సమర్పణ చేస్తారన్నమాట. ఏ మంచి పని చేసినా దానికి ఒక ఫలితం ఉంటుందని తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ ఫలితం కృష్ణార్పణమస్తు, రామార్పణమస్తు, బ్రహ్మార్పణమస్తు అని అర్పించేస్తారన్నమాట. అంటే మళ్ళీ కర్మఫలాల చక్రబంధం నుంచి అంటున్నారు. ఎందుకంటే పాపము ప్రాబ్లమే, పుణ్యము ప్రాబ్లమే, రెండిటికి మళ్ళీ జన్మ పొందాలి. మనం పాపం చేసినా జన్మ పొంది అనుభవించాలి, పుణ్యం చేసినా కూడా పుణ్యం అంతా ఖర్చు అయ్యేదాకా మళ్ళీ జన్మ పొందాలి. అది ఏమీ మనకి ఆధ్యాత్మికంగా, అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి అది ఉపయోగించేది కాదు. యాక్చువల్గా ఫలితం వేస్టే. అది తెలియని వాళ్ళు సుఖాలు అనుభవించాలి కాబట్టి ఏదేదో పుణ్యలోకాలు కావాలి, ఇది కావాలి, అది కావాలనుకునే వాళ్ళు అవి వాడుకోవచ్చు. కానీ అది మళ్ళీ మనము ఈ మోక్ష సాధన మార్గానికి వెళ్ళవలసిన వాళ్ళమే, అన్నీ వదిలేయవలసిన వాళ్ళమే. అందుకని వీళ్ళు సాధనలో ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు ఆ కర్మఫలాలన్నీ కూడా దేవుడికే సమర్పణ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ కర్మఫలాల చక్రబంధము అంటున్నారు, అంటే మళ్ళీ మెరిగో రౌండ్లో పడకుండా దైవానికి ఇచ్చేస్తారు. అట్లాంటి వాళ్ళు తత్ అనే పదాన్ని వేదాల గురించి చెప్పేటప్పుడు, వేదంలో చెప్పిన దైవారాధన గురించి చెప్పేటప్పుడు ఆ తత్ అనే పదాన్ని వాడతారట వాళ్ళు. ఆ సాధకులు వాళ్ళ స్థాయిని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు అన్నీ వాడుకుంటారు. తత్ అనే శబ్దంతో సంకల్పం చేసిన సాధకుడికి అంచెలంచెలుగా మోక్షం వస్తుంది. ఆ శబ్దం అంచెలంచెలుగా మోక్షం ప్రసాదిస్తుంది అంటున్నారు. ఓం తత్సత్లో తత్ గురించి మళ్ళీ చెప్పారు. 25వ శ్లోకం అయిపోయింది. ఇంకా ఏం చెబుతున్నారంటే, మామూలుగా కూడా సామాన్య జనం కూడా ఏదైనా మంచి పని సంకల్పం చేసినప్పుడు 10 కాలాల పాటు వర్ధిల్లాలి, ఇది 10 మందికి ఉపయోగించాలి అని సంకల్పిస్తారు మంచివాళ్ళు సాధారణంగా. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారట, సత్ అనే శబ్దంతో సంకల్పం చేస్తారట. నామకరణం కానీ, పిల్లలకు పేర్లు పెట్టడం కానీ, ఒడుగు కానీ, పెళ్ళి కానీ ఏదైనా చేసేటప్పుడు సత్ అనే మాట వాడతారు. కాబట్టి
అది మొత్తం ఆ జీవిత యజ్ఞము చిన్న యజ్ఞం, కానీ అది యూనివర్సల్ వెబ్లో ఒకటిగా అయిపోతుంది ఆ పదం వల్ల. వేరే వేరే వయస్సులతో ఆచరించబడే విషయాల్లో కూడా అన్నీ మంచి క్రతు విధానాలే ఆ వేదంలో చెప్పి, మనం ఏదో బ్రాహ్మడు వస్తాడు, పురోహితుడు వస్తాడు, ఏదో చేస్తాడు కాదు. ఇవన్నీ కూడా వేదంలో చెప్పిన పద్ధతులే కాబట్టి ఆ సత్ అనేది చాలా ఉపయోగిస్తుంది. సత్ అనే శబ్దంతో సంకల్పం చేయటం చాలా మంచిది అని చెప్తూ ఉన్నారు. 26వ శ్లోకం అయిపోయింది. అట్లాగే 10 మందికి పనికి వచ్చేట్టుగా దేవాలయాలు కానీ, చెరువులు కానీ, సత్రాలు కానీ, ఏదైనా స్కూళ్ళు కానీ చేసేటప్పుడు ఆ మొట్టమొదట 10 మందికి పనికి రావాలి, ఇది అందరికీ ఉపయోగపడాలి, అందరూ క్షేమంగా ఉండాలని తప్పకుండా సంకల్పిస్తారు. అట్లాంటి కట్టడాలు చేసేటప్పుడు సత్ అనే శబ్దం తప్పకుండా వాడాలి, అది శాస్త్రసమ్మతం అంటున్నారు ఇక్కడ. అట్లా అంటే మనం పిలిచి పూజ చేయిస్తాం కదా, శంకుస్థాపన అవి చేయిస్తాం. ఆ పూజ లేకుండా ఏ బిల్డింగ్లోకి మన భారతీయులు ఎవరు సంకల్పం చెయ్యరు. అప్పుడు సత్ అనేది వాడతారట. 10 మంది కలిసి చండీ యాగం కానీ రుద్రయాగం చేసేటప్పుడు 10 మంది కలిసి చేసే ఏ పనైనా కూడా సత్ శబ్దాన్ని వాడటం శాస్త్రం ఒప్పుకుంటుంది, మంచిది అది అంటున్నారు. 27వ శ్లోకం అయిపోయింది. ఈ పై చెప్పిన విషయాలన్నిటిలో మామూలు సాధకులు, సామాన్య జనులు అందరూ కూడా నిజమైన యోగీశ్వరులు శ్రద్ధ లేకుండా ఆచరించినప్పుడు అది అసత్ అవుతుంది. శ్రద్ధతో చేసినప్పుడే ఈ మాటలన్నీ, ఈ శబ్దాలన్నీ ఉపయోగిస్తాయి. అది డబ్బు సంపాదన కోసం కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, కేవలం ఏ కోరిక లేకుండా పనిచేయటం నేర్చుకోవటమే. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. మాకు పురోహితుడు ఒక ఆయన శంభుశాస్త్రి గారు అని చెప్పి వచ్చేవారు. మా బావగారు అడిగారు ఆయన్ని, బావగారు అంటే మా వారికి అన్నయ్య గారు, ఎందుకు పెట్టాలి తద్దినాలు అవి, మనం కారణం ఏమిటి, ఎందుకు పెట్టాలి, నిజంగా వాళ్ళకి చేరుతాయా అని అడిగారు. శంభుశాస్త్రి గారు చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారంటే ఆయన, నువ్వు జీవితంలో ఇంతవరకు ఏ నిష్కామ కర్మ అనేది చేసి ఉండవు, నువ్వే కాదు జనరల్గా ఎవరు చేయరు. నిష్కామ అంటే ఏది ఫలితం కోరకుండా ఒక్క పని కూడా చెయ్యం మనం. ఈ తద్దినాలు ఏమిటి, దాని ఫలితం ఏంటో మనకు తెలియదు. మనం అనుకున్నా కూడా పెద్దవాళ్ళకి అందుతాయో లేదో అని డౌట్ మనకి తెలుసు. ఇది నిష్కామ కర్మ. జీవితంలో ఈ ఒక్క నిష్కామ కర్మన్నా నా కొడుకు చెయ్యని అని పెద్దవాళ్ళు ఊహిస్తారు. అందుకే తప్ప నువ్వు నీ మంచికే కానీ వాళ్ళకి పోయిన వాళ్ళకి ఏదో ఉత్తమ గతులు కలుగుతాయి అని కాదు. నిష్కామ కర్మ అంటే ఏమిటి, 10 మందిని పిలుచుకుంటావు, నీ బంధువుల్ని పిలుచుకుంటావు, భోజనాలు పెడతావు, బ్రాహ్మణుల్ని పూజ చేస్తావు, బ్రాహ్మణులకు దక్షిణలు ఇస్తావు, భోజనం పెడతావు, తర్వాత మీ పెద్దవాళ్ళ 3 తరాల దాకా పేర్లు తలుచుకుంటావు. దీన్ని ఏం ఆశించి చేస్తున్నావు నువ్వు, నీకే ఫలితం లేదు దీనివల్ల అని లోపల తప్పకుండా తెలుసు. అందువల్ల ఇది నిష్కామ కర్మ అయింది అని చెప్పారు ఆయన. చాలా ఆశ్చర్యపోయాం మేము, ఎంత బాగా చెప్పారని. అట్లాగే ఇక్కడ చెబుతూ ఉన్నారు, దేనికో ఒక కారణంతో చేసేవి కాదు ఇవి. ఫస్ట్ శ్రద్ధతో చక్కగా చేయాలి. సాధకుడిలో శ్రద్ధ, శాస్త్ర విధానం లోపించకూడదు. అవి రెండు లేకపోతే మళ్ళీ జారి కింద పడి మళ్ళీ ఎక్కాల్సి వస్తూ ఉంటుంది. యోగీశ్వరుడిలో శ్రద్ధ విధానము లోపిస్తే అంతర్యామి అయిన బ్రహ్మ ప్రజ్ఞ నుండి మళ్ళీ కింద జారుతాడు. ఆ శ్రద్ధ ఉండాలి, ఆచరించవలసిన పద్ధతి తెలియాలి ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ 28వ శ్లోకం అయిపోయింది. అట్లాగే శ్రద్ధాత్రయ విభాగం అనే 17వ అధ్యాయం కూడా అయిపోయింది. 114 రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.